ప్రస్తుతం మనతో పాటు చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. మిర్యాలగూడ ఎక్స్ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారు, ఈరోజు చూసుకున్నట్టయితే ప్రభుత్వం యూరియా కష్టాలు ఏర్పడ్డాయి. సో ఎప్పుడు లేని విధంగా ఈరోజు చెప్పులు కావచ్చు, పొద్దుగాల 4 గంటలకు లేచి 3 గంటలకు లేచి కూడా రైతులు అవసరాలు పడుతున్నారు. సో దాని పక్షంలో ఆలోచించి ఒక యాప్ తీసుకొచ్చినాం, ఈ యాప్ తోటి కష్టాలన్నీ తీరిపోయినాయి అన్నట్టు కూడా ఈరోజు ప్రభుత్వం మాట్లాడుతుంది. సో మీరు దానిపైన కేసు వేయడాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? యూరియా యాప్పై రద్దు చేయాలని చెప్పి హైకోర్టులో పిల్లు వేయటం జరిగింది రైతుల పక్షాన. ఎందుకంటే ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చినాక మరి మనం గమనించినట్లయితే యూరియా యాప్ అనేది ప్రవేశపెట్టి రైతులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి చెప్పులు పెట్టి మరి లైన్ నిలబడుతున్నారు, యూరియా అందేయలేకపోతున్నాం. దీనివల్ల ప్రభుత్వం యొక్క అసమర్థత, ప్రభుత్వం యొక్క చేతగాంతనం బయటపడుతుంది. దీన్ని ఎట్లన్నా దప్పించుకోవాలని కేవలం దానికోసమే యూరియా యాప్ తీసుకొచ్చిండు, కానీ వేరే కాదు. ఎందుకు చెప్తున్నా అంటే ఈరోజు దాదాపు 70 లక్షల మంది రైతులు రైతు భరోసాకు అర్హులుగా ఉన్నారు. రైతు బంధుకు 70 లక్షల మంది పైనే ఇంకా రైతులు ఆటవిక భూములు కావచ్చు, దేవాదాయ శాఖ భూములు కావచ్చు, అసైన్ ల్యాండ్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రభుత్వ ఖాతాల్లో పట్టాదారు పాస్బుక్లు లేని రైతులు కూడా ఇంకెంతో మంది ఉన్నారు. మరి వీళ్ళందరూ కూడా మరి స్మార్ట్ ఫోన్స్ లేవు. రైతులందరూ కూడా ఎక్కువ శాతం వ్యవసాయ రంగం మీద ఆధారపడ్డ రైతులంతా నిరక్షరాస్యులు ఎక్కువ మంది ఉన్నారు. మరి ఈ విధంగా స్మార్ట్ ఫోన్స్ లేవు, నిరక్షరాస్యులు. ఒకవేళ కొద్ది శాతం స్మార్ట్ ఫోన్స్ రైతులకున్న వారు యూరియా యాప్ డౌన్లోడ్ చేసుకొని యాప్ను బుక్ చేసుకోవాలంటే చాలా కష్టం. సెకండ్స్లో స్టాక్స్ అయిపోతున్నాయి. ఎవరికి కూడా యూరియా అందుబాటులోకి రావట్లేదు. మరి రైతులు కూడా చిన్న వాళ్ళ వ్యవసాయ పనులు వదిలిపెట్టి మీ సేవా సెంటర్ల చుట్టూ, వ్యవసాయ శాఖ అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. వాళ్ళు మీ సేవా సెంటర్కి పోతే వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు యూరియా యాప్ బుక్ చేయాలంటే. వ్యవసాయ శాఖ అధికారులు ఒకేసారి 1000 మంది రైతులు వస్తే మరి స్టాప్ తక్కువ ఉంది, అసలు వాళ్ళకు చేయడం కూడా రావట్లేదు. కాబట్టి రైతులు పళ్ళు పెట్టుకొని యూరియా కోసమే తిరగాల్సి వస్తుంది. అయినా దొరుకుతలేదు. రైతులు చాలా నానా ఇబ్బంది పడుతున్నారు. యూరియా కనుక సకాలంలో వేయకపోతే పంట దిగుబడి తగ్గి రైతుకు చాలా తీవ్ర నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది, జరుగుతుంది కూడా. మరి అయితే సార్, ఇప్పుడు మోదీ గారే పిలుపునిచ్చారంటే సేంద్రీయ వ్యవసాయం సైడ్ వెళ్ళారు అని చెప్పేసి ప్రధానమంత్రి గారు పిలుపునివ్వడం అంటే రైతులు అటువైపు మళ్ళీ పూర్వకాలపు వ్యవసాయాన్ని ఏమన్నా చూడొచ్చు అంటారా మనం? అది లాంగ్ రన్లో ఇంకా కొన్ని సంవత్సరాల్లో జరగవచ్చు. ఎందుకంటే రైతులంతా కూడా అలవాటు పడాలి. ఇప్పటికి కూడా రైతులు అలవాటు పడలేదు. గత కేసీఆర్ గారి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉన్న కేసీఆర్ గారి సమయంలో కేసీఆర్ గారు స్వయంగా ఆయనకు తెలుసు రైతు కష్టాలేంది, రైతు నష్టాలేందని తెలిసి ఆయన యూరియాను కానీ ఫెర్టిలైజర్స్ అన్నీ కూడా ముందే అడ్వాన్స్గా మన రాష్ట్రానికి సరిపోను యూరియా కూడా నిల్వ ఉంచి ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా చేశారు. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ముందస్తు ఆలోచన లేదు, ప్రణాళిక లేదు. మరి ఎంత యూరియా పడుతుంది, మన రాష్ట్రంలో ఎన్ని ఎకరాలు అనేది పూర్తిగా మరి ప్రభుత్వం దగ్గర నివేదిక ఉంది. ప్రభుత్వం దగ్గర క్లస్టర్ వైజ్ చూస్తే కొన్ని క్లస్టర్స్లో 5000 ఎకరాలు ఉన్నాయి, 4000 ఎకరాలు ఉన్నాయి, 3000 ఎకరాలు. క్లస్టర్ వైజ్ చూసి యూరియా మరి సహకార బ్యాంకుల ద్వారా కావచ్చు, ప్రభుత్వ రంగ సంస్థలు చాలా ఉన్నాయి, రైతు మిత్ర కావచ్చు, సహకార సంఘాలు కావచ్చు, మరి డీలర్స్ ద్వారా కానీ నేరుగా రైతులకు గతంలో ఏ ఇబ్బంది లేకుండా యూరియా అందించారు. ఇప్పుడు స్టాక్ లేదు యూరియాలో సరిపోని రైతులకు. యూరియా యాప్ పెట్టి రైతులకు ఇబ్బంది పెట్టడానికే యూరియా యాప్ పెట్టి చేయబట్టి మేము హైకోర్టును ఆశ్రయించి మరి రైతుల తరపున చీఫ్ జస్టిస్ గారు పిల్లేయటం జరిగింది. మరి దీని మీద విచారణ కూడా చేస్తుంది. మరి ఒక 4 వారాల పాటు వాయిదా వేసింది. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ వెకేషన్స్ ఉన్నాయి. కోర్టు కూడా రైతుల యొక్క ఇబ్బంది గ్రహించి మరి తప్పకుండా మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఒకవేళ తీర్పు మీకు అనుకూలంగా రాకపోతే, లేదు ప్రభుత్వం యాప్ నుంచే మేము ఏదైనా సరే చేస్తాం అనుకుంటే ఏం సార్ నెక్స్ట్ కూడా ఏదైనా అనుకుంటున్నారు? అంటే ఇక దానికి ఒకవేళ యూరియా యాప్ రద్దు చేయకుంటే రైతులే ప్రత్యక్షమైనటువంటి ఆందోళనకు దిగే పరిస్థితి ఉంది. నెక్స్ట్ జూన్ నుంచి సీజన్ వస్తుంది, వానాకాలం సీజన్. రైతులకు కనుక యూరియా అందకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మరి లక్షలాది మంది రైతులు రోడ్ల మీదకి వస్తారు. ఈ ప్రభుత్వానికి చాలా ఇబ్బంది జరుగుతుంది. అదేవిధంగా యాప్లో కూడా చాలా లోపాలు ఉన్నాయని చెప్పి మరి అధికారులే స్వయంగా మరి బహిరంగంగా చెప్తలేరు, కానీ వ్యవసాయ శాఖ అధికారులే మాతో చాలా సమగ్రంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే యాప్లో మరి ఒక 10 ఎకరాలు ఉన్న రైతుకు కేవలం
7 బస్తాలు 6 బస్తాలు మాత్రమే ఒకసారి ఇస్తున్నారు. మళ్ళీ తర్వాత 15 రోజుల తర్వాత 20 రోజుల తర్వాత సెకండ్ విడత అప్లై చేసుకోమంటే అది కష్టంగా 15 కాదు 20 రోజులు 25 రోజుల తర్వాతనన్నా ఒకవేళ దొరికినా మళ్ళీ 6 బస్తాలు 5 బస్తాలు ఇస్తున్నారు. కనీసం ఎకరానికి 2 బస్తాలు మరి వరికి గనక యూరియా వేయకపోతే పంట దిగుబడి తగ్గి రైతు రోడ్డు మీద పడే పరిస్థితి ఉంది. సార్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే లేదు కేంద్రం మాకు ఇవ్వట్లేదు కాబట్టి ఇక్కడ సరిపోవట్లేదు అని చెప్పేసి ఒక మాట. కేంద్రం ఒకవేళ ఏమంటుంది, యుద్ధాల వల్ల ఈరోజు పశ్చిమాసియా ఉద్యమాల వల్ల మాకు ఈ కొరత ఏర్పడ్డదని కేంద్రం అంటుంది. సో ఇక్కడ తప్పేవరిది బలవుతుంది మొత్తానికి రైతులు. కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, రైతుకు ప్రాథమిక అవసరం దేశానికి అన్నం పెట్టేటువంటి రైతు పండిస్తేనే ఎవరికైనా అన్నం. మరి అలాంటి రైతు పంట పండకుండా మీరు సరిపోను మరి ఫెర్టిలైజర్స్ అందియకపోతే మరి అది రైతు కనుక నష్టపోతే దేశానికి భారతదేశానికి నష్టమైంది, రాష్ట్రానికి నష్టమవుతుంది. బాధ్యత మీ మీద ఉంది. యుద్ధాల వల్ల కాదు, యుద్ధం ఇప్పుడు వచ్చింది. మరి పోయిన సంవత్సరం ఎందుకు రైతులు రోడ్ల మీద ఉండి మరి యుద్ధం మన్నొచ్చింది. యుద్ధానికంటే ముందు కూడా మరి రైతులు రోడ్ల మీదకి వచ్చి చెప్పులు పెట్టి తీవ్ర ఇబ్బంది పడ్డారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక. మరి అది మీరు గమనించాలి. మరి గత ప్రభుత్వం మరి 10 సంవత్సరాల పీరియడ్లో కూడా ఎప్పుడు కూడా ఫెర్టిలైజర్స్ కోసం రైతులు రోడ్డు ఎక్కిన పాపాన పోలేదని చెప్పి మీరు గమనించాలని చెప్పి నేను కోరుతున్నాను. ఫైనల్గా ఏం చెప్తారు సార్ ఈ ప్రభుత్వానికి? ఫైనల్గా మరి ముఖ్యమంత్రి గారికి ఫైనల్గా మేము డిమాండ్ చేసేది ఏంటంటే మీరు వెంటనే యూరియా యాప్ రద్దు చేసి మరి షాపులో లేని యూరియా యాప్లో ఎక్కడ ఉంటుందని చెప్పి మేము అడుగుతున్నాం. మీరు యూరియా యాప్ రద్దు చేసి మీ ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి మీ దగ్గర, ప్రభుత్వ అధికారంలో ఉన్నారు మీరు, మీ మరి ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా మీ ఇష్టం ప్రతి రైతు కూడా క్లస్టర్ వైజ్ చేయండి. ప్రతి రైతు కూడా క్లస్టర్ వేదికగా మీరు ఎన్ని ఎకరాలు క్లస్టర్లో ఉన్నది మీకు దగ్గర పూర్తి లెక్కలు ఉన్నాయి. క్లస్టర్ వైజ్ మీరు ఇచ్చినట్టయితే తప్పకుండా సక్సెస్ఫుల్గా యూరియా అంది రైతులు పంటలు పండిస్తారు. తెలంగాణ రాష్ట్రం నష్టపోకుంటుంటుంది, రైతులు నష్టపోకుంటుంటారని ఈ సందర్భంగా యూరియా యాప్ వెంటనే రద్దు చేయాలని మేము కోరుతున్నాం. మొత్తానికి యూరియా యాప్ రద్దు చేసి చాలా వరకు రైతులను ఆదుకోవాలని చెప్పేసి కూడా శ్రీనివాస్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇది శ్రీనివాస్ రెడ్డి గారితో స్పెషల్ చర్చ.